మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం చేసిన సర్వే ప్రకారం మనం ఈ విషయం రిజర్వ్ చేసుకున్నాను. 3 months వాడుకోవాలి. ప్లాన్. సో 3 months తక్కువ ఉంటే దాన్ని మీ సందర్భత అగైన్స్ సేమ్ ప్రాబ్లం. సో నెక్స్ట్ అట్లీస్ట్ 3 months మనం వాటర్ లెవెల్ ఎంత తక్కువ తీసుకురాస్తాము అనే దానికి ఏం కార్యక్రమాలు చేయాలనేది ప్రపోజల్ పెట్టారు. దట్ వుడ్ బి బెటర్. ఆఫ్టర్ మాన్సూన్ ఎనీవే వీ హ్యావ్ వాటర్. అంత మనం ఇబ్బంది కూడా పడదు. ప్రిపేర్నెస్ ఏమన్నా ఉంది. నెక్స్ట్ 3-4 months ప్రిపేర్నెస్ చేసి నెక్స్ట్ టైం మీకు ఈ లెవెల్ ఆఫ్ వాటర్ ఉండకూడదు. 3 months ఇట్ షుడ్ బి బెటర్. ఉంటేనే మన వాటర్ డెవలప్ అయినట్టు. ఆఫ్టర్ మాన్సూన్ వింటర్లో ఉంటే అది డెవలప్మెంట్ కింద రాదు. ప్లీజ్ డూ దట్. సెండ్ ప్రపోజల్స్. ఎన్ని నంబర్ ప్రతి మండలానికి ప్రతి కాన్స్టిట్యున్సీకి ఉన్న చెరువులన్నిటికీ ప్రపోజల్ పెట్టండి. యాజ్ పర్ బడ్జెట్ అవైలబిలిటీ టేక్ కేర్ టు బ్రింగ్ దెమ్ అప్. ఇప్పుడు మనం 3 to 4.4 meters వరకు వాటర్ వాడుకోవాలన్నాం. కొన్ని ఏమో యావరేజ్గా 8కి వెళ్ళిపోయింది, 8 దాటిపోయింది. మన ఎఫర్ట్స్ ఏంటంటే ఏమన్నా చెప్పండి. 8 months మనం చేసామా సార్? ఇదే సార్, దీనికి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ ప్రపోజ్ చేశారు సార్. స్కీమ్స్ మీద వాటర్ షెడ్ ఉందా, చేసామా, ఏం చేసామా సార్? సార్ వాళ్ళు చేస్తున్నారు అంటే డ్రామా వల్లే దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు సార్. అది మా ఎన్ని ప్రాజెక్టులు చేశారు, ఎట్లాంటివి చేశారు అని చెక్ డ్యామ్స్ సార్. మాక్సిమం చెక్ డ్యామ్స్, వాటర్ నిలబడడానికి చెరువులు ఏమైనా చేసామా? ఉన్న చెరువులు అయితే ఏం చేయలేదు సార్. డీపింగ్ అప్ ట్యాంక్స్ ఏమైనా చేసాము. అంటే డీపింగ్ చేసాము. చెరువులు అయితే కొత్తగా కన్స్ట్రక్షన్ వర్షం వచ్చినప్పుడు ఆ నీళ్ళని పట్టుకోవడం కదా నేను అందరికీ చేయగలిగింది. అవును సార్. చేయాలంటే మనం చెరువులు చేయాలి, లేదంటే చెక్ డ్యాములు పెట్టాలి. ఈ రెండు తప్పితే మనకు వేరే మార్గం లేదు. అవి ఎన్ని చేశారు ఈ 6 months ఏమైనా చేశారా? ఉన్నారా? ఏమి ఎక్స్పోర్ట్ చేశారు ఒకసారి చెప్పండి. అక్కడి నుంచి చెప్పండి. చెప్పడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్డు కానీ విలేజ్ అలానే అప్రోచ్ రోడ్డు వస్తే నెక్స్ట్ ఇయర్స్. ఇప్పుడు మనం ఇంకా March 2025 ఇంకా పెండింగ్ ఉంది. ఇంకా మరి ఈ ఇయర్కి రావాలంటే మనకు వస్తే కానీ మనం ఇక్కడ ప్రామిస్. అదర్వైజ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా కనీసం 50 lakhs వచ్చాయి. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ చూస్తే రిప్రజెంటేటివ్స్ ద్వారా డ్రైనేజ్ డిమాండ్స్ ఎక్కువ, సీసీ రోడ్ డిమాండ్ తగ్గింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం టేకప్ చేస్తాం. మేబీ గ్యాప్ ఆఫ్ 3 months. మనం ఇంత తొందరపడి ప్రయోజనం లేదు. వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్, రిమైన్ ప్రిపేర్డ్ ఫర్ దట్. ఇప్పుడు కాంట్రాక్టర్స్ ఎవరైతే చేశారో అందిస్తాను. సార్ నేను ఎమ్మెల్యే ఒక రిక్వెస్ట్ చేస్తాను సార్. ఇప్పుడు ఆల్మోస్ట్ 11 కోట్ల రూపాయల ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి ఎస్సీ హాస్టల్స్కి డబ్బులు సార్. కొంచెం వీఆర్ నాట్ ఇన్ గుడ్ షేప్ సార్. ఈ 11 crore రూపీస్లో సార్ ఇప్పుడు ఆల్రెడీ మనం వర్క్ స్టార్ట్ చేసాం సార్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా కూడా లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఒక జియో జరిగింది సార్. ఇప్పుడు సార్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయితే ముందు ఇప్పుడు మొత్తం ఇయర్ వస్తుంది సార్. వన్ రిక్వెస్ట్ సార్, సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ మీరు ఎప్పుడైనా మాట్లాడండి. బికాస్ నా వీ ఆల్ స్టార్టెడ్ ద వర్క్ సార్. నెక్స్ట్ 2 months హాస్టల్స్ ఓపెన్ అవుతాయి. ఈ ఫండ్స్ వస్తాయి సార్. ఈ 46 హాస్టల్స్ రిపేర్ కంప్లీట్ చేయాలి. సో విచ్ ఇస్ సో మీ టోటల్ ఎన్ని హాస్టల్స్ తీసుకున్నారు? 13 పేమెంట్స్ లేవంటే కొంచెం డిలే. సో దిస్ ఇస్ వన్ ప్రాబ్లమ్. యాజ్ ఫర్ అస్ అంగన్వాడీస్ కన్సర్న్, వాళ్ళు టాయిలెట్స్ సపరేట్ బడ్జెట్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపరేట్ బడ్జెట్ ఉంది, శాలరీస్ సపరేట్ బడ్జెట్ ఉంది. దాంట్లో మోస్ట్ ఆఫ్ ది అంగన్వాడీస్ ఆర్ ఫిల్డ్ విత్ పూర్ సెక్షన్స్, పూర్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ. అక్కడ కావాల్సిన బట్టలు కానీ ఇవ్వడం అక్కడ ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది ఈ రెస్పాన్సిబిలిటీ. కానీ బడ్జెట్ అలాట్మెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి మనం మన దగ్గర నుంచి కొంత 8 లక్షల తర్వాత కొంత ఎంపీ లక్షలు వేరే వాడు పాసిబుల్ అది తీసుకొని దాన్ని మనం ఇమీడియట్గా టేకప్ చేయకపోతే బట్ ఫర్దర్ మనకి ఇప్పుడు 8,000 న్యూ శాంక్షన్ అయ్యాయి అంగన్వాడీస్ మన స్టేట్. ఇంకా ముందు అసలు శాంక్షన్స్ లేవు. 8,000 to 9,000 కొత్త శాంక్షన్ దానికి పెట్టాలి మనం.
సో మనం ఫర్దర్ రిక్వెస్ట్ చేస్తే ఐ థింక్ దేర్ మే బి ఛాన్స్. దేర్ ఆర్ ఫండ్స్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చెడితే ఇవ్వచ్చు. Sir, it is also demand driven. Whatever you ask, chances are. Sir, actually, MLAs which demands ఉన్నాయి సార్. కానీ యాజ్ ద బిల్స్ ఆర్ నాట్ క్లియర్, కొత్త శాంక్షన్ చేయాలి. సెకండ్ ఇయర్ ఇప్పుడు చెప్పారు టాయిలెట్స్ సెపరేట్ బడ్జెట్ ఉంది, ఎన్ఎఫ్ఐకి సెపరేట్ బడ్జెట్ ఉంది. సో మన జిల్లాలో కూడా ఒక 256 సక్షమ అంగన్వాడీలో ఈ 256 అంగన్వాడీస్కి డబ్బు శాంక్షన్ చేశారు. అంటే డ్రింకింగ్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ అండ్ టాయిలెట్స్. ఆ డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ మనం కంప్లీట్ చేశారు. సో కొంచెం ఇప్పుడు ఇంక్రీజ్ చేసేది సార్. అండ్ మన సార్ ట్రై చేద్దాం. డిమాండింగ్ లెటర్ పెడతా ఉండండి. యాజ్ పర్ డిమాండ్ ట్రై చేయాలి. మిడిల్ కంపెనీ చేసి ఈ సంవత్సరం సార్ ఆల్మోస్ట్ 133 crores ఐ హావ్ సైన్. ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఒక 15 నుంచి 20 కోట్ల వరకు పొంగూరు నుంచి ఎక్సెప్ట్ పొంగూరు దగ్గర నుంచి కొన్ని వర్క్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాక వేరే వర్క్ యాక్షన్ చేయండి. ఎక్సెప్ట్ పొంగూరు కాన్స్టిట్యూన్సీ ఎస్సీ ఎస్టీ ఏరియాస్కి ప్రయారిటీ ఇచ్చి ఆల్మోస్ట్ 133 crore వర్క్స్ వి హావ్ గివెన్ శాంక్షన్స్. ఈ 88 కోట్ల బిల్ శాంక్షన్స్ ఇస్తే ఈ 133 కోట్లకి ఫర్దర్గా మనం డెవలప్మెంట్ చేయగలుగుతాం. దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లమ్ దట్ ఫేసింగ్. సెకండ్, గవర్నమెంట్ ద్వారా శాంక్షన్ నాబార్డ్ ఫండ్స్ ఉంటుంది. నాబార్డ్ ఫండ్స్ లో ఆల్మోస్ట్ 19.87 crore మేజర్ ఏరియాస్ కాన్స్టిట్యూన్సీ ఆల్మోస్ట్ 9 crore దగ్గర పెరిగింది. 10 crore మిగతా కాన్స్టిట్యూన్సీ 1-2 crores ఇంపార్టెంట్ మిగతా శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది టెండర్ స్టేజ్ లో. బట్ కాంట్రాక్టర్స్ హ్యావ్ టు సీ దట్ ఈ బిల్స్ క్లియర్ అవుతాయి లేదా. సో అప్పుడు టెండర్స్ కోసం మనం చూస్తున్నాం సార్. మూడోది సార్, ఇప్పుడు అంగన్వాడీకి సంబంధించి ఒక మేజర్ ప్రాబ్లం ఉంది గ్రామంలో. అంగన్వాడీ బిల్డింగ్స్ డెవలప్మెంట్ స్టేట్స్ ఉన్నాయి, అంగన్వాడీ శాంక్షన్స్ ఇవ్వలేకపోతున్నాము. సో వీ ప్రిపేర్ వన్ ప్లాన్ సార్. ఒక 8 లక్షల కోట్లు ఒక 15 to 20 చిల్డ్రన్ కూర్చోడానికి కోసం మనరేగాలో 8 లక్షల ఒక ప్లాన్. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి, గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ సభ్యులకి అందరికీ కూడా నమస్కారాలు. సార్, ఆర్మీ డిపార్ట్మెంట్లో కాబట్టి అదర్ ఏరియాస్ డెవలప్ చేసుకోవడం అంటే ప్రయత్నం సీఎం గారు దాన్ని తీసుకుంటే డెసిషన్ తీసుకుంటే ఈ అవకాశం బాగుంది. సార్ మీరు చెప్పింది కరెక్ట్ సార్. దాని అడిషన్ ఏంటంటే నాకు మేజర్ ప్రాసెసింగ్ యూనిట్ సార్ ఓన్లీ యూరోప్ కంట్రీస్ కన్సిడర్ చేస్తే ఎంత కన్సిడర్ చేసినా దేర్ పాపులేషన్ ఇస్ వెరీ లెస్, కన్సంప్షన్ ఇస్ వెరీ లెస్. కాబట్టి వాళ్ళు కూడా కన్సిడర్ చేస్తే సిచ్యువేషన్ మెరుగవుతుంది. ఖచ్చితంగా చేస్తారు. వై అదర్ కంట్రీస్ 10 కంట్రీస్ 8%, 5% చార్జ్ చేసి వై ఓన్లీ ఇండియా ప్రెజెంటేషన్ వల్ల అవుతుంది. ఇఫ్ దే డోంట్ అగ్రీ వి విల్ ఆల్సో అడాప్ట్ ద సేమ్ ప్రొటెక్షన్ పాలసీ అని మనం కూడా పెడతాం. వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా రిపోర్ట్ చేసుకుంటే విల్ ఇంక్రీజ్ లైక్ వాట్ యుఎస్ ఇస్ డూయింగ్. అమెరికాలో ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు, అది మనం కూడా చేస్తాం. స్లోయిస్ కానీ సర్ప్లస్ వేర్ కానీ ఇక్కడ ఏదైనా రిపేర్ ఉంటే చేస్తున్నాం సార్. దాంతో పాటు మేము న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ కింద మన క్యాటిల్ పార్ట్స్, పశువులు నీళ్లు తాగేదాన్ని క్యాటిల్ పార్ట్స్ ప్లస్ పర్ఫ్యూషన్, అదేవిధంగా డగౌట్ పార్ట్స్ చేస్తున్నాము. ప్లస్ చేస్తున్నారు కదా, ఏ నంబర్ చేస్తున్నారు? డీసిల్టింగ్ చేశారు, ఎన్ని చేశారు సార్? ఏ మండలాల్లో చేశారా సార్? చెరువులు తవ్వించామన్నారు, ఎన్ని చెరువులు తవ్వించారు? అంతా డేటా తీసేస్తే వెస్టర్న్ ఏరియాస్లోనే ఉన్నవన్నీ 90% ఆఫ్ ది ఇండస్ట్రీస్ వెస్టర్న్ పార్ట్స్ చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. మనం ఇక్కడ చంద్రగిరి దాటమంటే ఒక పల్ప్ ఇండస్ట్రీ కూడా ఉంది. కాబట్టి దీని మీద ఫోకస్ చేయాలి. ఈ ప్రాంత రైతులు దాదాపుగా 4.5 లక్షల నుంచి 5 లక్షల వరకు కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. వీటితో పడుతున్నటువంటి 1,55,000 హెక్టార్లు పంటని మనం కాపాడాలంటే 50 సంవత్సరాలు అయితే మామూలు కొట్టే ప్రసక్తి లేదు, కొట్టడానికి అవకాశం కూడా లేదు. 50 సంవత్సరాలు ముందు తిరుగుతుంది. 50 సంవత్సరాలు కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికలు రచించి ముఖ్యమంత్రి గారికి 2 ఇష్యూస్ తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం, అదేవిధంగా తాత్కాలిక పరిష్కారానికి మీరు మార్గం చూపిస్తారని మీకు ఈ వేదిక ద్వారా అభినందిస్తున్నాను.
ఒక తరంగా ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామో మామిడి చెట్టు యొక్క లైఫ్ కూడా 100 సంవత్సరాలు, కానీ ఒక తరంగా 30 సంవత్సరాలకు మించి ఉంది. ఈరోజు 5-6 సంవత్సరాల క్రితం నాటినటువంటి చెట్టుని ఇంకా 30 నుంచి 35 సంవత్సరాలు రైతు పెంచుకునే తీరాలి, వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఒకవేళ ఉన్నటువంటి 5-6 సంవత్సరాలు పెంచి ఈరోజు వేరే పంటకు వెళ్ళాలన్నా కుదరని పరిస్థితి. దాని మీద పెట్టుబడి పెట్టేసి ఆ చెట్లు నరికి ఇంకొక పంట పోవడం కష్టం. కాబట్టి ఒక 50 సంవత్సరాల ముందు చూపుతో మామిడి సమస్యకు ఒక ముగింపు పలకాలనేది నా కోరిక. ఎందుకంటే పోతలపట్టు నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగం ప్రతి కుటుంబం కూడా మామిడి మీద ఆధారపడుతుంది. దీనికోసం నేను ఏం చెప్తున్నానంటే దేశం యావరేజ్, స్టేట్ యావరేజ్ ఇవన్నీ తీసుకున్నా కూడా యూపీ నంబర్ 1లో ఉంటే ప్రొడక్షన్లో సెకండ్ లార్జెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ ఏపీ, ప్రాసెసింగ్లో ఫస్ట్ లార్జెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ ఏపీ. కాకపోతే రకరకాలైనటువంటి అంశాలు దీంతో ముడిపడి ఉన్నాయి. అది వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు. కానీ ఇప్పుడు మనం పరిశ్రమను చక్కదిద్దితే రైతులకు పరిష్కారం అవుతుందా, లేకపోతే రైతులను సమస్యలు పరిష్కరించడం ద్వారా పరిశ్రమ బాగుపడుతుందా అంటే అల్టిమేట్గా మనకు కావాల్సింది పండించినటువంటి రైతుకు గిట్టుబాటు కావాలి. ఇప్పుడు ఏ విధంగా అయితే పామ్ ఆయిల్కి రేట్ ఫిక్స్ చేశారో ఆ విధంగా రేట్ ఫిక్స్ చేసే రోజు మన ప్రభుత్వంలో రావాలనేది నా కోరిక. అది ఈ టీఆర్సీ నుంచి మీకు వచ్చినటువంటి విధంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలనేది ఈ వేదిక నుంచి చేస్తున్నటువంటి. రెండవది, ఇప్పుడు మరొక 2 నెలల్లో ఖచ్చితంగా ఇది జటిలమైనటువంటి సమస్యగా మారుతుంది. అధికారులు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం 2023లో తయారు చేసినటువంటి పల్పే ఇప్పటికీ కూడా వాళ్ళు సేవ్ చేసుకోలేకపోయారు. కాబట్టి కొత్తగా పల్పు తయారు చేయడానికి పరిశ్రమలు ముందుకు రాకపోవచ్చు. ఒకవేళ అదే పరిస్థితి తలెత్తితే మామిడి పండినటువంటి పంట ఏమవ్వాలనేది ఒక ఆందోళన. 10 రోజులకు మించి మామిడిని దాచిపెట్టలేము. దాన్ని మనం ఏ విధంగా అడ్డు పెట్టాలన్నా అది కుదరని పని. ఎక్సెప్ట్ ప్రాసెస్ చేసి దాని యొక్క రూపం మారితే తప్ప అది నిలబడదు. కాబట్టి నేను ఏమంటున్నానంటే 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మామిడి పంట ఈ జిల్లాలో ముందు తీరుతుంది. కాబట్టి మనం ఏ విధంగా అయితే ప్యాడీలో అట్లాగే సిట్రస్లో రీసెర్చ్ ఒక అనాలిసిస్ బిగ్గు పెట్టి దాని యొక్క ప్రొటెక్షన్, చూడండి సిట్రస్ పండించినటువంటి ఏ రైతు కూడా ఇబ్బందులు లేకుండా ఉన్నాడు. ఎందుకంటే